నమస్కారం అండి. మనం ఆనందంగా ఉండాలంటే పెద్ద పెద్ద కోరికలే తీరాలా? పెద్ద పెద్దవి పనులే చేయాలా? మనం ఎన్ని ప్రాబ్లమ్స్‌లో ఉన్నా కూడా ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలి. మనం ఆనందంగా గడపాలి అంటే మనకు నచ్చిన ప్రదేశంలో ఉండడం కానీ, మనకు నచ్చిన మనిషితో మాట్లాడడం కానీ, మనకు నచ్చిన పని చేయడం కానీ చేస్తే ప్రతి నిమిషం కూడా ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా మన మనసు, మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అవే అందులో కొన్ని మొక్కలతో గడపడం, పూజలు చేసుకోవడం, అలాగే దేవాలయ దర్శనం చేసుకోవడం, అలాగే ప్రతిదీ మనకు నచ్చిన వారితో మాట్లాడడం, ఇలా చేస్తూ ఉంటే మన మనసు ఎప్పుడు కూడా ఆనందంగా గడపవచ్చండి. మనం తెల్లవారు లెగిసిన కాంచి ఎన్నో ఉరుగులు పరుగులతో పనులు చేస్తూ ఉంటాం. కానీ మన ఆడవాళ్ళకి మొదటగా పని మొదలయ్యేది ముగ్గు నుంచే. బయటని వాకిలి శుభ్రం చేసుకొని, అలాగే వాకిలి ముందున్న మొక్కలన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ అక్కడ వాకిట్లో ముగ్గు పెట్టుకున్నప్పుడు మనకున్న ఆనందం అంత ఇంత కాదు. చాలా మనసు ఆనందంగా, ఆహ్లాదంగా ఉప్పొంగిపోతూ ఉంటుంది. మన మొక్కలతో గడిపే ఒక్క క్షణం చాలు మన మనసు నిండుగా ప్రశాంతతగా ఉండడానికి. అయితే మేము ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్ళాం కదండి. తిరుపతి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఎన్నిసార్లు వెళ్ళా కూడా తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒక వస్తువుని మనం కొని తెచ్చుకోవడం, అలాగే దేవతామూర్తి విగ్రహాలు అయితే చెప్పక్కర్లేదు. మనకు అక్కడ చూసిన వెంటనే ఒక దేవతామూర్తి విగ్రహాలను మనతో వస్తాయి అన్నట్టు, మాట్లాడుతున్నాయి అన్నట్టు ఉంటాయి కదా. అలాంటప్పుడు ఆ విగ్రహాలను తప్పనిసరిగా మనం కొనాలి, తెచ్చుకోవాలి, మన ఇంట్లో పెట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఈరోజు నేను కొన్ని విగ్రహాలను తీసుకున్నానండి. అవన్నీ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అనేది చేస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో మీకు బాగా నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అయితే నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుందండి. అయితే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. అయితే నేను ఈ మధ్యకాలం తిరుపతి వెళ్ళానని చెప్పాను కదండి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇంటి ముందు ఉన్న మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పాడైపోయి, ఎందుకంటే నేను అంతకుముందే 3 months నుంచి ఇంట్లో లేను కాబట్టి మొక్కలన్నీ కూడా బాగా పాడైపోయి, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మొక్కలన్నీ కూడా బాగా అన్నిటిని కూడా శుభ్రం చేసి బాగా పెట్టుకున్న తర్వాత ఇలా వాకిట్లో ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసి ఈ విధంగా అనేది చేసుకున్నానండి. అయితే ఆల్రెడీ మేము వైజాగ్లోనే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత దీపం పెట్టుకొని అక్కడే పూజ అటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మామూలుగా ప్రసాదం పెట్టి దీపం అనేది పెట్టాను ఈరోజు. అంటే అన్నీ క్లీన్ చేసేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మామూలుగా ఇలా చేశానండి. అయితే నేను తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వారిని, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలని తెచ్చుకున్నానండి. అయితే ఇవి నేను ఫస్ట్ టైం చూసాను తిరుపతిలో. ఎంత బాగుందంటే ఆ మూర్తి, అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడిలో విగ్రహం అయితే ఏ విధంగా అనిపిస్తుందో అంతే కళతో విగ్రహాలు 2 కూడా ఉన్నాయండి. ఒకసారి చూడండి, మీకే అనిపిస్తుంది. ఎంత కళగా, ఎంత స్వచ్ఛతగా చెక్కారంటే నిజంగా బంగారు విగ్రహాలు చెక్కుతూ ఉంటారు కదా, బంగారు విగ్రహాలను ఇప్పుడు బంగారు షాప్లో చూస్తూ ఉంటాం కదా, నాకైతే అలాగే అనిపించింది. అయితే ఆ విగ్రహం చూసిన తర్వాత వదిలి వెళ్దామన్నా కూడా మనసు రాలేదండి. అవి నాతో తెచ్చుకోవాలి అనిపించేలాగా అంత బాగా ముచ్చటగా అనిపించాయండి. ఈ 2 విగ్రహాలను నేను తీసుకున్నాను. నాకైతే ఎంత పిచ్చిగా నచ్చేసాయి. అయితే మన పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, లక్ష్మీదేవి ఎన్ని ఉన్నా కూడా ఈ మధ్యలో పూజ అటు చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి కానీ అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే మా ఇంట్లో శివలింగం రాతితో ఉంటుంది కదా. అయితే రాతితో అనేది చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి విత్తల్లో తీసుకుందామని. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు నా కోరిక కూడా తీరిపోయింది. అయితే అరుణాచలంలో తీసుకుందాం అనుకుని యాక్చువల్లీ నాకు అక్కడెక్కడ కనిపించలేదండి. అందుకని తిరుమలలో తీసుకున్నాను. ఇది మళ్ళీ నంది కూడా ఉంటే మంచిది కదా అని చెప్పేసి ఈ 2 కలిపి కూడా ఇలా జోడీగా తీసుకున్నానండి. ఎంత బాగున్నదంటే చాలా వెయిట్ కూడా అనిపిస్తుంది. 2 కూడా చాలా వెయిట్గా, ముచ్చటగా, అంటే ఎక్కువ పెద్దది ఉండకూడదు, మనం అంగునంత ఉండాలి అంటారు కదా, ఆ సైజులోనే తీసుకున్నాను. అయితే ఆ తర్వాత మళ్ళీ మేము వైజాగ్ వచ్చి సింహాచలం వెళ్ళేటప్పుడు దారిలో ఇవి కనిపించాయండి.
ఉళ్ళు అంటారు కదండి, ఇవి వాటర్ వేసుకొని పెట్టుకోవడానికి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. అక్కడ నాకు కనిపించేసరికి ఇది కూడా తీసుకున్నాను. ఈసారి మా ఆయన తిట్టినా కూడా బతిమలాడి ఇవన్నీ కొనిపించుకున్నాను. అయితే ఇది ఆల్రెడీ తులసం దగ్గర దీపం పెట్టడానికి ఇవి తులసి కోటలాగా చాలా బాగున్నాయని చెప్పి ఈ రెండు కూడా తీసుకున్నాను. అలాగే చిన్న రోల్ అనేది తీసుకున్నాను, ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. కాకపోతే ఇది మనం దేవుడికి పానకం వాటి పెట్టేటప్పుడు మనం ఇలాచి అటు దంచడానికంటే బాగుంటుందని, చిన్నది చాలా ముద్దుగా ఉంది కదా, అందుకని ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇదండి మనం తిరుపతి వెళ్ళిన తర్వాత ఏ వస్తువులు తీసుకున్నాను అనేది మీతో షేర్ చేశాను కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.